నమస్తే, మీరు చూస్తున్నది అంకుశం న్యూస్. నేను మీ సుమలత. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సాల్వాజీ మాధవరావు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా గురువారం మాజీ మంత్రి హరీష్ రావు మాధవరావు కుటుంబంతో ఫోన్లో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు. మీ కుటుంబానికి తాత్కాలికంగా ఇబ్బంది కలిగినప్పటికీ పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. మాధవ్ను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు ఇరికించారని, దానికి మీరేమీ భయపడవద్దు, మేమంతా మీ తోడు ఉన్నామని భరోసా కల్పించారు హరీష్ రావు. మాధవరావు అక్క మాధవి హరీష్ రావుతో మాట్లాడుతూ తమ్ముడికి తొందరగా బెయిల్ వచ్చేలా చూడాలని, మాధవ్కు నివాస గృహం ఏర్పాటు చేయాలని కోరగా తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బెటా, గుడ్ ఈవినింగ్. బాధపడకండి బెటా, నేను అటు వచ్చినప్పుడు కలుస్తాయి. కేసీఆర్ సారే మీకోసం అంత గట్టిగా చెప్పారు. పార్టీ అందరం కూడా మీతో పాటు అది వాళ్ళు మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బట్ న్యాయం గెలుస్తుందమ్మా. కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది జరగచ్చు నాన్నగారికి కానీ మీకు కానీ, మీ కుటుంబాన్ని తప్పకుండా పార్టీ కాపాడుకుంటుందమ్మా. మేము వస్తాం తల్లి. నేను అక్కడికి వచ్చేది సరే, కరీంనగర్కి వచ్చేది ఉంది. నేను ఇంటికి ధైర్యంగా ఉండండి. మన సార్ కూడా కేసీఆర్ గారు కూడా అందరినీ ఇప్పుడు వెళ్తాం సార్ వింటున్నాం సార్. కలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఉంటాయి కొన్ని కష్టం సార్. అదే సార్, మీరు తమ్ముడు చేయని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టి తమ్ముడిని ఇబ్బంది పెట్టారు. మీరు ఏం బాధపడొద్దమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. వాడికి కూడా ఏమంటే ఇక్కడ మీన్స్ వాడికి పార్టీ కోసమే పనిచేస్తాడు కాబట్టి వానికంటూ వేరే ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు సార్. అంటే ప్రస్తుతానికి వాడు రెంట్ హౌస్లోనే ఉంటున్నాడు. అమ్మ నాన్నని చూసుకుంటూ, ఇంకా అమ్మకి హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ ఉంటున్నాయి. కొంచెం దానిని దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తాం తల్లి, తప్పకుండా చేస్తాం. నేను తమ్ముడితో మాట్లాడతాను. సార్ వాళ్ళ భార్య ఈ రోజే హాస్పిటల్లో జాయిన్ అయినారు సార్. ఈ రోజు ఈవినింగ్ 5:30కి అట్లా జాయిన్ చేసి వచ్చాము. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, మేము ఇంకిటి వచ్చేసాం సార్. డెలివరీకి జాయిన్ చేసి వచ్చాము. మీరు అండగా ఉన్నారన్న ఒకే ఒక ధైర్యంతో, మీరంతా పార్టీ అంతా అండగా ఉంది అన్న ఒకే ఒక ధైర్యంతో మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం సార్. లేదంటే మేము చాలా థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, తొందరగా కొంచెం బెయిల్ వచ్చేలాగా చేయండి సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టోటల్ కన్సర్న్ సార్. థ్యాంక్ యూ. అంతకుముందు హరీష్ రావు టీమ్ స్టేట్ ప్రెసిడెంట్ హరీష్ వర్మ ధర్మారం చేరుకొని మాధవ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసి మాధవరావు అక్క మాధవితో ఫోన్లో మాట్లాడించడంలో హరీష్ వర్మ సహాయ సహకారాలు అందించారు. హలో సార్ లౌడ్ స్పీకర్ పెడుతున్నా సార్. వీళ్ళ ఇంటి దగ్గరనా సార్? వాళ్ళ అక్కయ్య మాధవి అక్క. ఈ సందర్భంగా హరీష్ వర్మ అంకుశం న్యూస్ తో మాట్లాడుతూ ప్రశ్నించే తత్వం మాధవరావులో ఉన్నందునే దాడులు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 వాగ్దానాలు నెరవేర్చి ప్రజల మెప్పు పొందాలే తప్ప భౌతిక దాడులు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు హరీష్ వర్మ అప్పని. నేను తన్నీర్ హరీష్ రావు టీమ్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఈరోజు అదే సందర్భంలో మా సారు ఆదేశాల మేరకు ఈరోజు ధర్మారం మండలంలో సంబంధించిన మొన్న కేసు పెట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి సల్వాజీ మాధవరావు కుటుంబాన్ని కలిసి మా సార్తో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ మీరు ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రశ్నించినందుకే ఈరోజు మాపై దాడులు జరుగుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం అనేక దాడులను తట్టుకొని తిరిగి దాడులు చేసి ఈరోజు తెలంగాణను సాధించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క అనుచిత ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈరోజు మా సల్వాజీ మాధవరావు మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేసి త్వరగా బెయిల్ వచ్చే పద్ధతిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక
అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని చెప్పేసి తన్నీర్ హరీష్ రావు టీం రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మా పార్టీ కూడా పూర్తి స్థాయిలో మా కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ సమస్య మీద మేము పోరాటం చేస్తామని, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తనపై పెట్టినటువంటి వ్యక్తిగత కక్షపూర్వకంగా పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూనే, కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి ప్రజల మెప్పు పొందండి, అంతే తప్ప ప్రశ్నించేటువంటి వ్యక్తులపై దాడులు చేయొద్దని చెప్పేసి ఈ సభముఖంగా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా సల్వాజీ మాధవరావు కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఫోన్ ద్వారా మా సారు తన్నీర్ హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు ఈరోజు వీరితో మాట్లాడి వీరికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. రేపు బెయిల్ శాంక్షన్ చేసే దిశగా తాను కృషి చేస్తానని, వీళ్ళ కుటుంబానికి అండదండగా ఉంటానని చెప్పేసి వీరికి మాట ఇవ్వడం జరిగింది.